సిటిజన్ న్యూస్ కి స్వాగతం. పాఠశాలకు కావాల్సిన నిధులను ఇవ్వడానికి ప్రభుత్వం ముందు ఉంటుందని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్నారు. వికారాబాద్ జిల్లా యాలాల మండలంలోని ఆగనూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి పాఠశాల అదనపు గదుల కోసం సంక్షేమ మౌలిక వస్తువుల కార్పొరేషన్ ద్వారా 54 లక్షల రూపాయలతో 4 అదనపు గదులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడుతూ పలు సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించిన విద్యార్థులకు అభినందించారు. ప్రభుత్వం విద్యకు ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని, ప్రభుత్వం వచ్చిన వెంబడే విద్యార్థులకు కాస్మోటిక్స్ ఛార్జీలు పెంచడం మరియు నాణ్యమైన భోజనాన్ని పాఠశాలలు అందించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ఉపాధ్యాయులు, యాలాల మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. మా యాలాల మండల్ మరియు నియోజకవర్గంలో నిరంతరం ప్రజాశ్రేయస్సే తమ పరమావధి. భీమన్న గారు చెప్పినట్టు ఒకటి ఇంతకు ముందే నన్ను అడిగేది, ఇక్కడ మాకు స్పోర్ట్స్కి ఇక్కడ ఇబ్బందికరంగా ఉంది, మాకు ఒక ప్లే గ్రౌండ్ కావాలని చెప్పాడు. మీ స్కూల్ విద్యార్థి ఇక్కడ సురేందర్ గారు ఈ స్కూల్లోనే చదివినటువంటి విద్యార్థి ఇక్కడే ఉన్నాడు కనుక ఖచ్చితంగా నేను ఆ ప్లేస్ ఎంఆర్ఓ గారు ఉన్నాడు, ఖచ్చితంగా అధికారులకు ఎంఆర్ఓ గారు కూడా చెప్తా. దయచేసి అదంతా కూడా ఆ గ్రౌండ్ చేసే ఏర్పాటు తన సొంత డబ్బులతో పెడతారా, నేను ఎన్ఆర్జీఎస్లో కూడా చెప్తా. ఏ దాంట్లో వీలైతే ఆ దాంట్లో పెడతా, కానీ ఖచ్చితంగా తొందరగానే సురేందర్ రెడ్డి గారు ఆ వర్క్ స్టార్ట్ చేయించి ఖచ్చితంగా స్టార్ట్ చేయవలసినటువంటి బాధ్యత తను తీసుకుంటాడు, ఖచ్చితంగా చేపిస్తాడని చెప్పి కూడా మీకు అందరికీ వేదిక ద్వారా మీకు అందరు కూడా మాట ఇచ్చుకుంటూ ఖచ్చితంగా. అదే కాకుండా మా గర్వప్పని చెప్పిండు, ఖచ్చితంగా ఇక్కడ టెంపుల్ ఉన్నది. ఇంతకుముందు కూడా అందరు కూడా విద్యాసాగర్ వీరందరూ కూడా గ్రామ పెద్దలందరూ కూడా వచ్చి టెంపుల్ గురించి రావడం చెప్పడం జరిగింది. ఖచ్చితంగా నేను 100% ఏ విధంగా అయితే గవర్నమెంట్ నుంచి ఏ ఎక్కటి వచ్చినా దాన్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. గౌరవ కన్సల్ట్ మంత్రి గారి దగ్గరికి, కొండసూర్య దగ్గరికి పోదాం, ఒకసారి మిమ్మల్ని కూడా తీసుకెళ్తా. అందరం కలిసి ఈ గ్రామానికి కావాల్సినటువంటి టెంపుల్కి ఏ విధంగా అయితే చేస్తామో ఖచ్చితంగా రూల్ ప్రకారం ఎంత ఉన్నా కానీ ఆ విధంగా తెచ్చే బాధ్యత నేను ఖచ్చితంగా తీసుకుంటాను. అదే కాకుండా దయచేసి మీకు ఒకటే చెప్తా ఉన్నాను, మీకు మంచి భవిష్యత్తు ఉన్నది. ఈరోజు మన ముఖ్యమంత్రి గారు కూడా గతంలో చూసినా మన స్కూళ్ళను పట్టించుకున్నటువంటి నాతులే లేకుండా, ఈరోజు మన ముఖ్యమంత్రి గారు మినిమం ఫెసిలిటీస్ ఉండాలి. ఆ స్కూల్లో అమ్మ ఆదర్శ పాఠశాల ద్వారా వాటర్ ఉండే విధంగా, టాయిలెట్స్ ఉండే విధంగా తీసుకున్నాం. ఇప్పటికే టాయిలెట్స్ లేవు, ఇప్పటికే 70-80% అయిపోయింది, ఇంకా 20% ఇక్కడ పెండింగ్ ఉందని కూడా చెప్పిండ్రు. నేను దాన్ని ఇమ్మీడియట్ కలెక్టర్ గారికి అయినా చెప్పి ఆ వర్క్ కంప్లీట్ చేయించి టాయిలెట్స్ ఇబ్బంది లేకుండా, ఎందుకంటే మన ముఖ్యమంత్రి గారు కూడా ఏ స్కూల్లో కానీ మినిమం వాటరే కానివ్వండి, టాయిలెట్స్ లేనటువంటి స్కూల్స్ ఉండొద్దని చెప్పి చాలా కృతనిశ్చయంతో ఉన్నాడు. ఇప్పటికే ఫస్ట్ ఆఫ్ ఆల్గానే మనం వచ్చిన ఎంబడే ప్రతి స్కూల్కు టాయిలెట్స్ ఉండే విధంగా, మినిమం వాటర్ ఉండే విధంగా, ఎలక్ట్రికల్ కరెంట్ ఉండే విధంగా మనం అదే విధంగా ప్రయత్నం చేసి అన్నింటినీ కూడా ఫండ్స్ ఇవ్వడం జరిగింది. దాంట్లోనే కాకుండా గతంలో మనం చూసినాం, ఏ ఊరికి పోయినా కానీ మిడ్ డే మీల్స్ ఇక్కడ భోజనం చేసి మనం ఎక్కడో ఒక ఊరు బయటకు పోయి పక్క ఇంటికి పోయి చేతులు కడుక్కొని వస్తుంటుంది. ఇప్పుడు మనం వచ్చిన తర్వాత చాలా స్కూల్స్లలో ఇబ్బంది తప్పింది. అదే కాకుండా స్వీపర్స్ స్కూల్లో క్లీన్ చేయాలంటే కూడా ఒక స్కావెంజర్ ఉన్నటువంటి పాపన పోలే ఎన్నోసార్లు మొత్తున్నాం. ఎందుకంటే నేను ఒక జెడ్పీటీసీగా చేసిన, ఒక డీసీబీ చైర్మన్గా చేసిన, నేను ఎక్కడ పోయినా స్కూల్స్కు మొట్టమొదటి ప్రియారిటీ ఇస్తుంది. ఏ స్కూల్ ఉంటే స్కూల్ ప్రోగ్రామ్స్కే కానివ్వండి, స్కూల్లోకి వస్తుంది. ఫస్ట్ వాళ్ళు ఇదే చెప్తుంది, మా దగ్గర వాటర్ లేదు, మా దగ్గర ఒక స్కావెంజర్ లేదు, చాలా ఇబ్బంది అవుతుంది, టీచర్లు బెల్ కొట్టవలసి వస్తుంది, పిల్లలే బెల్ కొడుతూ ఉన్నారు, స్కావెంజర్ కావాలని చెప్పేది. అప్పుడు మన పరిధి కాదు మన ముఖ్యమంత్రులకు చెప్పేది. మీ అందరు ఆశీర్వాదంతో నన్ను ఎమ్మెల్యేని గెలిపించిన తర్వాత నేను ఫస్ట్ అసెంబ్లీలో చెప్పినాం ముఖ్యమంత్రి గారికి, ఫస్ట్ మీరు విద్యాశాఖ మంత్రి గారు ఉన్నారు, మినిమం స్కూల్లో మనం మినిమం ఫెసిలిటీ ఇవ్వకపోతే ఇబ్బందికరంగా ఉంటుంది. గతంలో ఎన్నిసార్లు చెప్పినా కానీ ఇవ్వలేరు. మేజర్ ఏ స్కూల్కి పోయినా ఇది ఉంటుందంటే ఎంబడే మన ముఖ్యమంత్రి గారు ఒప్పుకొని స్కావెంజర్స్ని ప్రతి స్కూల్కు కూడా శాంక్షన్ చేయడం జరిగింది. ఇక్కడ కూడా సుధాకర్ గారు ఉన్నారా? ఇంతకుముందు అయితే లేకుండా కదా, గతంలో లేకుండ్రి. ఇప్పుడు మనకి స్కూల్కు 3 స్కావెంజర్స్ని చేయడం జరిగింది. అంటే మినిమం ఇది స్కావెంజర్ లేకుంటే, మేము చదువుకునేటప్పుడు మేము కూడా గవర్నమెంట్ స్కూల్లో చదివినాం, అప్పుడు ఉండేది ఖచ్చితంగా ఒక అటెండర్, 1-2-3 అటెండర్ ఉండేది. స్కూల్లో టీచర్ పోతే అటెండెన్స్ రిజిస్టర్ కూడా వాళ్ళే తెచ్చిస్తుంది. కానీ ఈ మధ్యన అవన్నీ కూడా ఇది అయిపోయినాయి. ఖచ్చితంగా స్కావెంజర్ ఉంటే నీట్గా ఇది చేసుకుంటాడు,
టైంకు బెల్లు కొడతారనే ఉద్దేశంతో ఖచ్చితంగా స్కావెంజర్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇంకా కూడా మీకు కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు ఎక్కడ కూడా మనం వచ్చిన తర్వాత, మన గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత కూడా ఎక్కడ టీచర్స్ వేకెన్సీ ఉండొద్దు. ఎందుకంటే గ్రామీణ ప్రాంతంలో చదువుతున్నటువంటి విద్యార్థులందరూ కూడా బీద బడుగు బలైన వర్గాలే ఉంటారు, డబ్బులు లేని వాళ్ళే ఉంటారు. వాళ్ళు కార్పొరేట్ స్కూల్లో చదివించే శక్తి లేకుండా ఉంటారు. కనుక వారికి ఒక మంచి టీచర్స్ని ఇవ్వాలా అనే ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి గారు, మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎంబడే డిఎస్సిని కూడా రిక్రూట్ చేసి ఎక్కడైతే పల్లెల్లో గూడెలలో వేకెన్సీ ఉంటుందో దాన్ని మొట్టమొదటిగా ఫిలప్ చేయడం జరిగింది. ఇంకా ఇక్కడ అక్కడక్కడ ఉన్నా కానీ తప్పకుండా ఇప్పుడు మళ్ళీ కొన్ని ట్రాన్స్పోర్ట్స్ కూడా ఉన్నాయి. దాంట్లో ఎక్కువ ఉన్న దగ్గర తక్కువ అక్కడ కూడా చేసే ప్రయత్నం చేద్దాం. నాణ్యమైన, ఎందుకంటే అగ్గనూరు కాడికి వస్తుంటేనే నేను వచ్చి ఒక గంట సేపు అర్ధగంట సేపు పుట్టిపోదాం అనుకున్నాను. 3 గంటలున్నా అరే ఇప్పుడే వచ్చినాం అనిపిస్తూ ఉంది. ఎందుకంటే మీరు చూస్తే టైం కూడా మర్చిపోయినాం. తప్పకుండా మీకు అందరు కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈ అగ్గనూరు గ్రామ స్కూల్కి ఏదైతే కావాల్సినటువంటి ప్రతి మౌలిక సదుపాయము దగ్గర నుండి చేయించే బాధ్యత ఖచ్చితంగా నేను తీసుకుంటా. హాస్టల్ ఒకటి అన్నాడు అన్న సీనన్న, హాస్టల్ మన పక్కనే ఇప్పటికే 200 కోట్లతో ఒక ఇంటిగ్రేటెడ్ స్కూలు, నియోజకవర్గ స్కూల్ ఇక్కడ కాబోతా ఉన్నది. ఆ విధంగా ఏదైనా హాస్టల్ ఫెసిలిటీ ఉంటే కూడా ఖచ్చితంగా నా వంతు నేను ఖచ్చితంగా ప్రయత్నం చేస్తా. ఏ ఛాన్స్ ఉన్నా కానీ దాన్ని కూడా వాడుకుందాం. నాకు ఇంతకుముందు కూడా నేను చూసిన డిఎం బస్సులకు కొద్దిగా ఇబ్బంది అవుతా ఉన్నది. ఎందుకంటే నేను ఇక్కడ పోయినప్పుడు కూడా, నేను గిరిజాపురం పోతే కూడా ఒక ప్రోగ్రాం పోతే అక్కడ కూడా ఒక చిన్నారులు అడిగినారు బస్సులు కొద్దిగా ఇబ్బందికరంగా ఉందని చెప్పి. ఖచ్చితంగా నేను అధికారులకు ఇప్పుడే చెప్తాను, చెప్పి ఆ ఇబ్బంది లేకుండా బస్సులను కూడా టైంకి వచ్చే విధంగా నేను ఖచ్చితంగా ప్రయత్నం చేస్తానని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన వారందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, మీరు ఖచ్చితంగా ఇంకా రేపటి తరానికి ఒక మంచి భవిష్యత్తు కావాలని చెప్పి మీకు అందరికీ శుభాకాంక్షలు తెలుపుకుంటూ, దీనికి ఒక మంచి చేసినందుకు ఈ అగ్గనూరు స్కూల్నే ఒక జిల్లాలనే కానివ్వండి, స్టేట్లోనే ఒక ఆదర్శంగా తీసుకొచ్చినటువంటి అధ్యాపక బృందానికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగించుకుంటున్నాను. థ్యాంక్ యూ. అంటే ఏ విధంగా ఉండాలా, ఒక డిసిప్లిన్కు మారు పేరు. ఈ అగ్గనూరు స్కూల్కే ఒక మంచి వన్డే తీసుకొచ్చి, వన్డేనే కాకుండా అనంతయ్య గారు కూడా ఏ విధంగా కల్చరల్ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ కావాలా, ఆ మార్చ్ ఫస్ట్ కానివ్వండి, ఈరోజు పోతురాజు వేషమే కానివ్వండి, పాపలు, చిన్నారి పాపలు ఈరోజు ఆ శ్రీకృష్ణుని పాట పాడితే అక్షయం ఏ విధంగా ఇది చేయాలా, ధనలక్ష్మి గారు చెప్పినటువంటి సాంగే కానివ్వండి, పాటనే కానివ్వండి, ఒక దాంట్లో మించి ఒకటి, దీంట్లో తక్కువ దాంట్లో ఎక్కువ కాకుండా అందరూ కూడా మీరంటే ఒక ప్రూవ్ చేసుకున్నారు. దీనికి ఈ విధంగా ప్రూవ్ చేసుకోవడానికి సహకరించి ఎల్లవేళలా, అంటే ఒక రోజులో వచ్చేది కాదు ఇది. దీంట్లో అధ్యాపకులు కానీ, ఫిజికల్ డైరెక్టర్స్ కానీ, హెడ్ మాస్టర్ కానీ వాళ్ళ కృషి చాలా అమోఘమైనటువంటి కృషి ఉంది. దాన్ని మీరందరూ కూడా వారు చెప్పినటువంటి దాన్ని మీరు కసితోనే ఖచ్చితంగా మేము కూడా స్కూల్కి ఒక మంచి పేరు తీసుకురావాలా, మా తల్లిదండ్రులకు ఒక మంచి పేరు తీసుకురావాలని చెప్పి ఆ సాధనలో పర్ఫెక్ట్గా మీరందరూ కూడా ముందుకు వచ్చి దాన్ని ప్రూవ్ చేసినందుకు మీకు మరొకసారి శుభాకాంక్షలు తెలుపక తప్పదు. సేమ్ టైం ఫిజికల్ డైరెక్టర్స్కి కానివ్వండి, అధ్యాపక బృందానికి కానివ్వండి, ప్రత్యేకంగా మీకు ధన్యవాదాలు. ఎందుకంటే మారుమూల గ్రామంలో ఉన్నటువంటి అగ్గనూరు స్కూల్ని జిల్లానే కానీ ఎలా ఈ ప్రోగ్రామ్స్ స్టేట్ లెవెల్లో తీసుకొస్తే కూడా అగ్గనూరు వాళ్ళు మేము ఉన్నామని చెప్పి స్కూల్కి ఒక మంచి పేరు తీసుకొస్తారని చెప్పిన దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే మొన్న స్పోర్ట్స్ పెట్టినప్పుడు చూసినాం మీ ప్రతిభని. ఎక్కడ పోయినా ఖచ్చితంగా ఈ స్కూల్ పేరు ఉండాలని ఒక మంచి పట్టుదలతో మంచి ప్రైజెస్ పెట్టి అన్నింటిలో మేము ముందుండాలని చెప్పి మీరు పోరాడినటువంటి పట్టిమని నేను దగ్గర నుండి కూడా చూసిన. తప్పకుండా ఇలాంటివి ఇంకా ఇది చేసుకుంటూ సేమ్ టైం ఈరోజు ఈ కల్చరల్ ప్రోగ్రామ్స్ పైన ఏ విధంగా అయితే కాన్సన్ట్రేషన్ పెట్టారు, స్కూల్లో కూడా ఖచ్చితంగా రేపు మీ భవిష్యత్తు పైన కూడా రేపు ఒక గోల్ ఖచ్చితంగా మీరు సాధించవలసిన అవసరం ఉంది. గోల్లో కూడా ఖచ్చితంగా నేను ఒక కలెక్టర్ని కావాలా, నేను ఒక ఇంజనీర్ని కావాలా, మీరు ఆ కళలు కనవలసినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంది.
గోల్తో మీరు పనిచేయవలసిన అవసరం ఉంది. ఏదో మేము స్కూల్కి వస్తూ ఉన్నాం, చదువుకుంటున్నాం, ఉపాధ్యాయులు చెప్పి చదువుకొని పోతున్నాం అని చెప్పే కాకుండా ఖచ్చితంగా నేను ఇది సాధిస్తానని చెప్పి మీకు ఖచ్చితంగా లక్ష్య సాధన ఉంటే, ఎందుకంటే ఇప్పుడు ప్రోగ్రామ్స్లో ఏ విధంగా అయితే పెట్టి మీరు రాణిస్తూ ఉన్నారో సేమ్ టైం ఎడ్యుకేషన్ పైన కూడా పెట్టి మీరు కళలు సహకారం చేసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా మీ పైన ఉంది, చేసుకోవాలా. ఎందుకంటే అగ్గనూరు స్కూల్కు, మీ గ్రామాలకు, మీ తల్లిదండ్రులకు ఎంతో కష్టపడి ఎన్నో ఆశలు పెట్టుకొని తల్లిదండ్రులు కూడా మన స్కూల్కి పంపించడం జరుగుతూ ఉన్నది. వారి ఆశలను వమ్ము చేయకుండా తప్పకుండా మీరు గోల్ సాధించుకోవాల్సిన బాధ్యత కూడా మీ అందరిపైన ఉందని చెప్పక తప్పదు. దయచేసి మీరు ఒకటే రెండు గుర్తుపెట్టుకోండి. మీకు ఇద్దరు ఉంటారు, ఒకరు మిత్రులు ఉంటారు, ఒకరు శత్రువులు కూడా ఉంటారు. మిత్రులు ఎప్పుడే కానీ మీకు మంచి చెప్తా ఉంటారు, మంచి జరిగిన దాన్ని చెప్తా ఉంటారు. సేమ్ మిత్రులతో ఏ విధంగా అయితే మీరు ఫ్రెండ్షిప్ చేస్తారో శత్రువులతో కూడా సేమ్ టైం ఫ్రెండ్షిప్ చేయండి దయచేసి. ఎందుకంటే శత్రువు అనేటోడు మీకు చేసే తప్పులను కూడా అప్పుడప్పుడు చెప్తా ఉంటాడు. ఎప్పుడు మంచిగా గుర్తించకుండా శత్రువు మీ తప్పులను చెప్పినప్పుడు కూడా తప్పులను సర్దిద్దుకునేటువంటి ఆస్కారం ఉంటుంది. తప్పకుండా శత్రువు చెప్పినప్పుడు మీరు ఇబ్బంది పడకండి, శత్రువు మాటలు కూడా వినండి ఖచ్చితంగా. వారిని కూడా రోజు ఎక్కువ టైం ఇచ్చి వారి సూచనలు కూడా పరిగణలోకి, అంటే మనం అంతా కూడా పాజిటివ్ కాకుండా కొద్దిగా నెగిటివ్ మనం చేసేటువంటి తప్పులు ఏమున్నాయో సర్దిద్దుకుంటేనే రేపు మనం గోల్ రీచ్ కాగలుగుతాము. వారు దాన్ని కూడా మీరు ఉపయోగించుకోవాలని చెప్పుకుంటా గ్రామ సమస్యలు చెప్పుకున్నారు. ఖచ్చితంగా ఈరోజు ఇప్పుడు ఇచ్చినటువంటి 2 రూమ్స్ అడిషనల్ స్కూల్ రూమ్సే కాకుండా ఖచ్చితంగా ఇంకా 2 రూమ్స్ కూడా ఎంబడే ఖచ్చితంగా ఇస్తానని చెప్పి కూడా మీకు తెలియజేసుకుంటూ, కంపౌండ్ వాళ్ళు అడిగారు, కంపౌండ్ వాళ్ళు ఇవ్వడం కాదు కదా, ఇంకా 4 రోజులైతే దాదాపు ఇక్కడి నుంచే నేను గతంలో అప్పుడు చూసిన ఈ రోడ్ ఇక్కడికి వస్తుంటే అసలు నాకే పానం దల్లరించిపోతుండే. ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు ఏ విధంగా ఉంటారు, డస్ట్ పోతుంటే నాకు ఇక్కడికి వచ్చినప్పుడే ఒక విధమైనటువంటి ఇది అనిపిస్తుండే. ఆ కాంట్రాక్టర్ వాడు అడ్రస్ లేకున్నా ఈశ్వరెడ్డి వాళ్ళు మనకి చెప్పి, శ్రీనివాస్ ఈశ్వరెడ్డి వాళ్ళ కొడుకు చెప్పి ఖచ్చితంగా ఇది నా సొంత పని అనుకొని చెయ్యని చెప్పి ఆయనతో చెప్పేయడం జరిగింది. అయినా ఇప్పుడు ఇదే కాకుండా దాదాపు ఒక 150 కోట్లతో ఈరోజు రోడ్డు కూడా శాంక్షన్ చేయడం జరిగింది. ఇప్పుడు మన పురుషోత్తం మనం చెప్పినట్లు ఇంకా దీనికి మోడల్గా ఎన్ని స్కూల్స్, హై స్కూల్స్లలో ఎన్ని స్కూల్స్ మనకు అడిషనల్గా క్లాస్ రూమ్స్ కావాలనో తప్పకుండా ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేద్దాం. అధికారులు ఎంఆర్ఓ ఎంఈఓలని హెడ్ మాస్టర్స్ అందరూ కూడా పిలిచి ఎక్కడైతే మనకు మండలంలో కాకుండా మన నియోజకవర్గంలో ఎక్కడైతే ఇబ్బందికరంగా ఉన్నాయో క్లాస్ రూమ్స్ అన్నిటిని కూడా ప్రియారిటీగా ఖచ్చితంగా, ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ఉన్నారు, వారి సహకారంతో ఎక్కడ ఏ స్కూల్లో లేకుండా అన్ని స్కూల్స్ అన్ని రూమ్స్ కట్టించే ప్రయత్నం చేద్దాం. అదే కాకుండా కంపౌండ్ వాళ్ళు చెప్తే మళ్ళీ డైవర్ట్ అయింది. 150 కోట్లతో ఇప్పుడు లక్ష్మీనారాయణపూర్ నుంచి మనకు మైల్వార్ వరకు రోడ్డు కూడా శాంక్షన్ చేయడం జరిగింది. మీ విలేజ్ పోర్షన్ మొత్తం కూడా, ఎందుకంటే మళ్ళీ డాంబర్ రోడ్ వచ్చి 15 రోజులు మళ్ళీ 2 నెలలు 1 సంవత్సరం తర్వాత అది లేచిపోయి మళ్ళీ ఆ డస్ట్ మీకు ఎవ్వరు కూడా, మీరే కానీ మీ తర్వాత వచ్చినటువంటి స్టూడెంట్స్కు ఇబ్బంది కావద్దు, గ్రామస్తులకు ఇబ్బంది కావద్దు అని చెప్పి విలేజ్ పోర్షన్ మొత్తం కూడా సీసీ రోడ్ పెట్టడం జరిగింది. సీసీ రోడ్ వేయించి, సీసీ రోడ్ కూడా దాదాపు ఒక 30 ఫీట్లు 33 ఫీట్లు ఉంటుంది. ఇంకా ఏదైనా అవసరం అనుకుంటే కొద్దిగా జరిగేది ఏదైతే ఉంటే ఖచ్చితంగా చెట్లను మాత్రం డిస్టర్బ్ చేయకుండా వాళ్ళు ఏదైనట్టుంటే మళ్ళీ కంప్లీట్ వాళ్ళు తీసి ఇంకా వాళ్ళు మంచిది కడదాం. ఖచ్చితంగా కొత్తది ఎంతైతే 5 లక్షలే కాదు, ఇంకొక 20-25 లక్షలు అయినా సరే ఖచ్చితంగా ఒక మంచి కంపౌండ్ వాళ్ళు కూడా ఖచ్చితంగా ఇద్దాం. అదే